అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎన్జీ రంగ, ఆల్పాటి, నన్నపనేని, కొడిలి శివప్రసాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళతో పాటు సమానమైన ప్రముఖుడుగా కన్నా లక్ష్మీనారాయణ. ఈయన 1989 ముందు యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు. 89లో యూత్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కన్నా లక్ష్మణానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. 89లో గెలిచిన వెంటనే నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, కావూరు సాంబశివరావుల కోటాలో గుంటూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇప్పుడు 89లో గెలవటం, మినిస్టర్ అవటం గుంటూరు జిల్లా నుంచి. అంత రాజకీయాల్లో అంత అదృష్టవంతుడు ఆ రోజుల్లో ఎవరూ లేరని చెప్పాలి. 89లో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. తర్వాత 94లో ఎమ్మెల్యే అయ్యాడు, 99లో ఎమ్మెల్యే అయ్యాడు, 2004లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఓటమి ఎరగకుండా మళ్ళీ మంత్రి అయ్యాడు 2004లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. 2009లో కూడా మంత్రి అయ్యాడు, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా. ఇట్లా 3 సార్లుగా మంత్రిగా వివిధ శాఖలు పనిచేసి రాష్ట్రంలోనే ఒక నోన్ పర్సన్, పొలిటికల్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ 2014 బైఫరేషన్ తర్వాత ఆయన రాజకీయ జీవితంలో తప్పుడడుగులు పడ్డాయి. ఆయన ఆ రోజు బీజేపీ పార్టీలో చేరాడు. బీజేపీ పార్టీలో చేరి రాష్ట్రంలో బీజేపీ పార్టీ లేకపోయినా సరే బీజేపీలో పార్టీ చేరి బీజేపీలో ఏదో సాధిద్దాం అనుకుని ఆయన, కావూరు సాంబశివరావు గారు ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలో వర్కౌట్ కాల ఆ రోజు 14 అలయన్స్లో. తర్వాత బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ రోజుల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా బీజేపీ పార్టీకి తరపున స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడంతో ఆ రోజున్న బీజేపీ పెద్దలు కన్నా లక్ష్మణాన్ని బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తొలగించి సోము వీర్రాజుకి ఇచ్చారు. అప్పుడు ఈయన హర్ట్ అయిపోయి రాజకీయాలకి స్వస్తి చెప్పటమా లేకపోతే పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉండేదో వెళ్లకుండా, వైసీపీకి వెళ్లకుండా టీడీపీలో చేరాడు. టీడీపీలో చేరితే 2024లో సత్తినపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు. ఏది అదే నియోజకవర్గంలో ఉన్న కోడెల శివప్రసాద్ ఫ్యామిలీని పక్కన పెట్టి కన్నా లక్ష్మణానికి సత్తినపల్లి నుంచి సీట్ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో గెలిచాడు. అక్కడి నుంచి ఆయన మంత్రివర్గంలో స్థానం దక్కుదని ఆశపడ్డారు. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడంతో ఆయన జనసేన కోటాలో మనోహర్కి, తెలుగుదేశం కోటాలో నారా లోకేష్కి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వటం వల్ల మూడో వ్యక్తి గుంటూరు జిల్లా నుంచి అవకాశం రాలా. అది కాకుండా జనసేనలోనే కాపులకి 3 మంత్రివర్గంలో స్థానం రావడంతో ఇక్కడ టీడీపీలో అవకాశం లేకుండా పోయింది. సో కన్నా లక్ష్మణానికి మంత్రివర్గంలో స్థానంలా. ఇప్పుడు కన్నా వర్గీయులందరూ కూడా నిరసనతో మౌనవ్రతంలో ఉన్నారు. అక్కడ పార్టీలో నియోజకవర్గంలో కన్నా కుమారుడు రాజకీయంగా కార్యక్రమాలు చూస్తూ ఉన్నా కన్నా అయితే మౌనవ్రతం పట్టించాడు. ఎందుకు మంత్రివర్గంలో స్థానం లేదనేది ఆయన అంతర్గతంగా ఉన్న ఆలోచన. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కన్నా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే టీడీపీలో ఉంటారు, లేకపోతే వైసీపీలోకి వెళ్ళిపోతాడని ప్రముఖులు చెప్తూ ఉండటం మనకు తెలుస్తూ ఉన్న విషయం. కేడర్ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. మనం టీడీపీలో తప్పు చేసాము, 19 ముందే వైసీపీలోకి వెళ్తే 1924 కన్నా మంత్రిగా పనిచేసేవాడు అనేది వాళ్ళ భావనగా ఉంది. కానీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక అడుగు తప్పు అవుతుంది, ఒక్కొక్కసారి రైట్ అవుతుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున కొనసాగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండొచ్చు. లేకపోతే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కనుక పార్టీ కూడా మారే అవకాశం ఉందని విశ్లేషకులు తెలియపరుస్తూ ఉన్నారు. వేచి చూద్దాం ఎలా జరుగుద్దో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యంగానే లేదు, అసాధ్యంగానే లేదు, ఏదైనా జరగవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.